అతి ప్రాచీన కళ డప్పుకు జాతీయ గుర్తింపు కావాలని ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎండి ఆనందబాబు డిమాండ్ చేశారు. డప్పు ధరవుకు ఆ ధరవయ్యేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. డప్పు కళాకారుల సంఘం తిరుపతి జిల్లా ప్రథమ మహాసభలు సోమవారం శ్రీకాళహస్తిలోని మహేష్ కళ్యాణ మండపంలో ఆ సంఘం జిల్లా నాయకులు సంక్రాంతి వెంకటయ్య, పెంచలయ్యల అధ్యక్షతన ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా వచ్చిన వందలాది మంది డప్పు కళాకారుల పట్టణ 4 మాడ వీధులలో డప్పులు మోత మోగించారు. డప్పు కళను నిర్లక్ష్యం చేస్తే పాలకుల గుండెలో నిద్రపోతామంటూ ధరవు ద్వారా చాటి చెప్పారు. ఆర్టీసీ కొడలిలోని అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. అక్కడి నుంచి ర్యాలీగా సభస్థలి అయిన మహేష్ కళ్యాణ మండపానికి చేరుకున్నారు. డీకేఎస్ జెండాను సీనియర్ నాయకులు మునయ్య ఆవిష్కరించారు. అనంతరం ప్రారంభమైన మహాసభలో ఆనందబాబు పాలకులు తీరుపై నిప్పులు చెరిగారు. సిఐటియు జిల్లా నాయకులు వందవాసి నాగరాజు, అంగేరి పుల్లయ్య పిలుపునిచ్చారు. నాయకులు దాసరి జనార్దన్, పెంచలయ్య, సంక్రాంతి వెంకటయ్య, రెడ్డిపల్లి సురేష్, పెనగడం గురువయ్య, గంధమ్మణి, షరీఫ్, గేడి వేణు, హరినాథ్, అరుణాచలం శ్రీనివాసులు, రంగయ్య, రమణయ్య తదితరులు పాల్గొన్నారు. ఇది పరోక్షంగా కళాకారుల సంఘంగా మనం ఏం డిమాండ్ చేయాలి? మీరు బయట కళాకారులు తీసుకురండి, కానీ మొదటి ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలి? లోపల్లో ఉండే గర్భ కళాకారులకు ప్రయారిటీ ఇవ్వాలి. ఆ విధంగా సమాజంలో కళ అనేదాన్ని ప్రతి ఒక్కరు కళగానే చూస్తారు. కానీ దుర్మార్గం ఏమంటే ఈ రాష్ట్రంలో దేశంలో కూడా పాలకులకు కలగాలు అనేటువంటి స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఎందుకు అంటే ఈ రాష్ట్రంలో 2013 దాకా దళితులు వృత్తిగా ఎంచుకున్నటువంటి ఈ డప్పు కళకు గుర్తింపు లేదు. ఎందుకు గుర్తింపు లేదు? అది మనం ఆలోచన చేయాల్సిందే. ఆర్గనైజ్కి గుర్తింపు ఉంది, కళకు గుర్తింపు ఉంది, పాలకు గుర్తింపు ఉంది, గ్యాస్ గుర్తింపు ఉంది, బియ్యం గుర్తింపు ఉంది. వీటన్నిటికీ ఉన్నటువంటి గుర్తింపు తప్పడానికి ఎందుకు లేదు? డప్పుకి ఎందుకు లేదంటే డప్పు పట్టుకున్నటువంటి దళితులు అంటే అర్థమైన వాడు, దళితులకు ఎంచుకున్నటువంటి గుర్తింపు ఆడుతున్నారంటే అందుకోసమే దానికి రాష్ట్ర పాలకులు కానీ దేశ పాలకులు కానీ దానికి గుర్తింపించేటువంటి ప్రయత్నం చేయలే. వాళ్ళు ఈ రాష్ట్రంలో సంఘం పెట్టిన తర్వాత ఈ 7500 ఉద్యమిస్తామని చెప్పేసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తే ఆ తర్వాత 6 సంవత్సరాల తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో గుర్తింపు వచ్చింది. అప్పటికే ఉమ్మడి రాష్ట్రంలో అంటే గుర్తింపు మనం సాధించుకుంటాం. గుర్తింపు సాధించుకుంటాం. గుర్తింపు ఏం చేయాలి? అప్పటిదాకా సమస్య. గుర్తింపు వచ్చిన తర్వాత ఈ గుర్తింపు పనికి రాదు. నా కడుపుకు తిండి కావాలి. ఈరోజు అప్రాణంతో అవమానంతో ఆకలితో ఉండేటువంటి రైతు డప్పు కళాకారులందరికీ పెన్షన్ చెప్పేసి